బలపరచునుగాక. చక్కగా మనము కొన్ని మాటలతో దేవుని వాక్యంలోకి ముందుకెళ్దాము. మరి మన ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు. వినడు అని మనం ఎప్పుడూ ప్రార్థన చేయదు. మన లోపల ఉండే ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనని మనం నమ్ముతామో ప్రార్థన మనకు మేలు చేస్తుంది. మేలుకరమైన ఆశీర్వాదాలు మనకు మెండుగా దేవుడు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కానీ మన లోపల మనము అవిశ్వాసం పెట్టుకొని ప్రార్థన చేయొద్దు. అవిశ్వాసం పెట్టుకొని చేసే ప్రార్థన ఎప్పుడు కానీ జయం కలిగించదట. మన ప్రార్థనలు ఎప్పుడు కానీ విశ్వాసంతో కూడినదై ఉండాలి. మరి విశ్వాసంతో కూడినదైన ప్రార్థన ఉండాలంటే ఏం చేయాలి? ఒక రెండు మాటలు మనం బైబిల్లో నుంచి చూసుకొని మనం చక్కగా ముందుకు సాగుదాం. రండి, బైబిల్లో ఒక మాట చూసుకుందాం. 4వ అధ్యాయం, అపోస్తల కార్యం 4వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి చదువుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఇప్పుడు ఆ మనుషులు ఇక్కడ పేతురు యోహాను గారు యేసు ప్రభు శిష్యులుగా ఉన్నప్పుడు వారు పరిచర్య చేయడానికి వెళ్ళారట. పరిచర్యలు చేయడానికి వెళ్ళినప్పుడు వీరిలో విశ్వాసంతో కూడిన అనుభవం ఉన్నది. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కింది వచనాల్లో చదివితే వీరు దేవుని గురించి వాక్యము చెప్తున్నప్పుడు చాలామంది ఏం చేశారంటే ఆటంకపరిచారు. 3వ వచనంలో వారు బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూడండి, విద్య లేని పామరులండి, పెద్ద జ్ఞానం లేనివారు. కానీ వీరు వాక్యం బోధిస్తే వాక్యం విన్నవారు ఎంతమంది నమ్మారట? మరి 5,000 మంది, సుమారు ఇంచుమించుగా పురుషుల సంఖ్య. అంటే నాకు తెలిసి అందులో స్త్రీలు కూడా ఉండొచ్చు, స్త్రీల సంఖ్య కూడా ఎక్కువనే ఉండొచ్చు. కానీ పురుషుల్లోనే 5,000 మంది మార్పు కాగానే అక్కడున్న అధికారులకు, పెద్దలకు ఏమొచ్చిందంటే వీళ్ళని ఎలాగైనా పడగొట్టాలి, దేవుని పరిచర్య సాగద్దు. రెండోది, ఆ మనుషుల ఇద్దరిని ఎలాగైనా మనము కృంగదీయాలి, ఎలాగైనా నష్టం కొంచెం వారిని ఆపివేయాలి. ఈరోజు కృంగిపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళ విద్య లేని పామరులు అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి విషయంలో బలంగా ఉన్నారో 7వ వచనం నుంచి చదువుకుందాం. వారు పేతురును యోహాను మధ్యను నిలబెట్టి, మీ ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిందని అడగగా పేతురు అన్నాడట, పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నన్ను ప్రజల అధికారులలో పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు. కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టునైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందిన వాడై మీ ఎదుట నిలుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తిని గురించి అతనిలో స్వస్థత కలగగానే ఒక యవ్వనస్తుని, అక్కడున్న ఆ వ్యక్తిని గురించి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే దేవుని విస్తారంగా వీళ్ళు మరి ఆయన మరణించినా కానీ ఈ ప్రజలు మాత్రం, ఈ శిష్యులు మాత్రం ముందుకు సాగుతున్నారు, వీరిని ఆటంకపరచాలనుకున్నారట. మన జీవితంలో కూడా దేవుని సన్నిధానంలో ముందుకు సాగుతున్నప్పుడు, విశ్వాసంలో, ప్రార్థనలో వెళుతున్నప్పుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఆ విద్య లేని పామరులైనా ఏం చేశారటంటే పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు.
మరి 14వ వచనంలో చూడండి, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడి నిలుచుంట చూచి ఏమీ ఎదురు చెప్పలేక పోయిరి. అప్పుడు సభ వెలుపలికి పోండని వారికి ఆజ్ఞాపించను. తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియగా చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరూ ప్రత్యక్షమే అని జరగలేదని చెప్పజాలము. ఎందుకంటే అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించుటకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలనని చెప్పారు. అక్కడ సద్దుకైలు, పరిచర్య అధికారులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న 6వ వచనం చూస్తే భయంకరమైన వ్యతిరేకతలు అక్కడ ఎదురవుతున్నాయి. కానీ విద్య లేని పామరులు దేవుని శక్తిని పట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు విశ్వాసంతో మనం ఏం చేయాలంటే మన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ఏదైతే పట్టుకున్నామో దాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మనం దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నప్పుడు మన కొన్ని బంధకాలు లాంటి సమస్యలు వచ్చినా మనం దేవుని శక్తిని పట్టుకొని నడుస్తున్నప్పుడు విడిచిపెట్టొద్దు, దాన్నే పట్టుకోవాలి. 18వ వచనంలో అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడొద్దు, బోధింపకూడదని వారిని ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుండరు గనక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసింది. కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా నిలబడ్డారండి. ఒక రూములో కొన్ని దినాలు అక్కడ కట్టిపడేశారు. కానీ ఆ బంధకాల్లో కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునితో సహవాసం చేస్తున్నారు. అదే కాకుండా వారు మరి ఆ అధికారులకు వారికి ఎవరికి భయపడట్లేదు. మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికోసం ముందుకు సాగిపోతాం. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఆ పరిశుద్ధాత్మ అనుభవం వారికి ఏమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. మా దేవుడు మాతో ఉన్నాడు, మేము అసలే భయపడం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మనకెదురుగా వచ్చే ప్రతి పరిస్థితిని పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో ఎదుర్కొందుముగాక. వారిలో విశ్వాస బలము చేతనే వారు దేవుని శక్తిపై ఆధారపడ్డారు. వారి జ్ఞానం ఏమన్నా గొప్పదా అమ్మా? వారు చదువుకున్న వాళ్ళ విద్య లేని పామరులు. చదువు రాదు, ఏమి రాదు, దేవుని శిష్యులు, దేవుని బిడ్డలు, శిష్యులు. కానీ విశ్వాసంతో పరిగెడుతున్నారు. మేము కన్న వాటిని మేము చెప్పకుండా అసలే ఉండం. మీరు ఎంత బెదిరించినా ఎంత చేసినా వాళ్ళు ఏం చేసిర్రంటే తన దేవుని పనిని చేస్తూ ముందుకు సాగారు. మనము ఆలోచిస్తే కొన్నిసార్లు మనకు కూడా ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనం పరిశుద్ధాత్మ సన్నిధిని ఎప్పుడు మర్చిపోవద్దు. మన విశ్వాసాన్ని ఎప్పుడు కానీ విడిచిపెట్టద్దు. దేవుని మాట విని వాళ్ళు ఏం చేశారంటే దేవుని పట్టుకొని వెళ్ళిపోతారు. మేము కన్న వాటికి విన్న వాటిని మేము ఎప్పుడు కానీ చెప్పక ఉండము. చూడండి బైబిల్లో 22 ఇందులోని 22:15 వచనం ఉంటుంది. అపోస్తల కార్యం 22:15 వచనం చదువుకుందాం. అపోస్తల కార్యం 22:15లో నీవు కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపంలో కడిగి వేసుకొనుమని చెప్పాను. అంతటా నేను యెరూషలేము తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచు పరవశుడినై ప్రభువును చూచాడు. అంత గొప్ప దేవుని కృప అండి. మరి ఈరోజు మన ప్రార్థనకు ఏమి జవాబు వస్తుందని మీరు ఎప్పుడు అవిశ్వాసం పెట్టుకోద్దు. మనం పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండి
మన విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు మన ప్రతి ప్రార్థన వింటాడు. చూడండి, బైబిల్లో దావీదు రాసిన కీర్తనలు అంటాడు కదా, అంటే 120వ కీర్తన మొదటి వచనంలోకి రండి. దేవుడు శ్రమలో మనం మొరపెడితే వినేవాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మన శ్రమలో దేవుడు ఏం చేస్తాడమ్మా? జవాబు ఇస్తాడు. మనము ఉపవాస ప్రార్థనకు వచ్చి అయ్యో నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడంటే శ్రమలో మనల్ని ప్రార్థన వినే దేవుడు, శ్రమలో మనకు సహాయకుడుగా ఉంటాడు. అందుకే దావీదు గారు అన్నారు కదంటే, మరి 2వ వచనంలో అన్నాడు, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించు దేవా అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. మరి తనను తాను సరి చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి మన జీవితంలో కూడా ప్రార్థించే వారిగా మన గొప్ప జ్ఞానం లేకపోవచ్చు, కానీ మన విరిగి నలిగిన ప్రార్థన దేవుడు అలక్ష్యం ఎన్నడు కూడా చేయడు. ఒకరిద్దరు ప్రార్థన చేస్తున్నారట. ఒక అమ్మ అన్నదట, నేను 3 గంటలు ప్రార్థన చేస్తానట. ఇంకొక ఆమె అన్నదట, నేను 6 గంటలు ప్రార్థన చేస్తాను. కొన్ని దినాల తర్వాత ఎవరి ప్రార్థన బాగా దేవుని సన్నిధి చేరిందంటే, విజ్ఞాపన చేసిన వాళ్ళు బహువినయంగా దేవుని పాదాలు పట్టుకొని ముందుకు సాగిరట. ఒక బాగా చదువుకునేది, బాగా జ్ఞానంతో 6 గంటలు నేను ప్రార్థన చేస్తాను. అది ఒక జ్ఞానం లేని స్త్రీ, విధవరాలుగా ఉన్నది, మరి బలహీనురాలుగా ఉన్నది, పనికిరానిదిగా ఉన్నది. ఆమె చేతులెత్తి ప్రార్థన చేసింది, అయ్యా నా కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఆ 3 గంటలు చేసి నా బిడ్డ ప్రార్థన దేవుడు విన్నాడు. నాకు చదువు రాదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నా కుటుంబాన్ని దీవించండి అయ్యా అని ప్రార్థన చేసిందట. మనం ఎంత సమయం చేసినా, ఎంత సమయం చేసుకున్నా కానీ మన విధేయతను చూసి, మన మంచితనాన్ని చూసి దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మన ప్రార్థనకు సహాయాన్ని అందిస్తాడు. మరి ఈరోజు మనం గొప్పవారం కాకుండా మన ప్రార్థన దేవుడు వినగలడు. 121వ కీర్తనలు అంటాడు, దేవుని వల్లనే మనకు సహాయం జరుగుతాం. 2వ వచనం చదువుకుందాం. యెహోవా వల్లనే మనకేమొస్తుందట? యెహోవా వల్లనే సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదముల తొట్టిల్లనియడు. మన పాదాలను దేవుడు తొట్టిల్లనియడు. అసలే మన పాదం ఇరుకున వడనియడట. తొట్టిపడం. మనం కన్నులెత్తి దేవుని తట్టు చూడాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఉపవాస ప్రార్థనలో ఆ పేతురు, యోహాను కూడా ఎలాంటి వాళ్ళంటే దేవుని వైపు చూసేవాళ్ళే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు. మరి ఉపవాస ప్రార్థనలో కూడా మీరు దేవునితో సహవాసం చేస్తే దేవుడు తప్పకుండా మన కట్లు విప్పుతాడు, మనకు నూతన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. మరి బైబిల్లో ఇంకొక మాట ఉంది, చదువుకుందాం. దేవుని మందిరంలోకి వచ్చిన వారిని దేవుడు ఊరికేనే పోనీయడట. దేవుడు తప్పకుండా జవాబునిస్తాడట. అందుకనే బైబిల్ అంటాడుగా, అంటే నేను నా మందిరంలోకి వచ్చి ఆయన ఆలయంలో ప్రార్థన చేయగా నా మొర ఆలకించానని దావీదు గారు ఒక మాట అంటారు. చూద్దాం, చూడండి 18వ కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన ఏం చేశాడటమ్మా? అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధికి చేరాను, ఆయన చెవులో వచ్చాను. మరి దేవుని సన్నిధానంలో మన ప్రార్థన ఆయన చెవుల్లోకి వెళ్ళిపోవును గాక. చూడండి ఎంత మంచి ప్రార్థన చేశాడమ్మా. యెహోవాకు మొరపెడితిని, ఆయన ఆలయంలో నా ప్రార్థన దేవుడు ఏం చేసిండట? మరి మనం హృదయపూర్తిగా ప్రార్థించినప్పుడు తప్పకుండా మన కట్లు విప్పుతాడు. మరి బైబిల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే, ఆయన ఎంత కఠినుడో, మనశ్శ అనే ఒక వ్యక్తి, కానీ ఆయన బహు వినయంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసిండు? ఆయన బంధకాలు విప్పించి వేరే ఒక స్థలానికి నడిపించిండు. మనకు మన ప్రార్థన కూడా దేవుడు తప్పకుండా వింటాడు, మన కన్నీరు దుడుస్తాడు. అందుకే 18వ కీర్తన 2వ వచనంలో అన్నాడు కదంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను ఏం చేసిండు అన్నాడమ్మా? దేవుడు రక్షిస్తాడు. మన శత్రువు, మన కష్టాన్ని కలిగించే శత్రువు
బాధలో నుంచి మనల్ని విడిపిస్తాడు. మరి సొంత మామ ధర్మిస్తున్నప్పుడు దావీదు గారు ఎంతో పరిగెత్తారు. ఈ మాట అందులో రాయబడింది పైన వచనంలో. కానీ దేవుడు అతని శత్రువు చేతిలో నుంచి ఏం చేసిండట, అడుగడుగున దేవుడు దావీదు గారిని తప్పిస్తూ వచ్చాడు. మనల్ని కూడా తప్పించి మనకు జయం కలిగించే దేవుడు మన దేవుడు కనుక ఆయన ఆలయంలో మనం ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన వింటాడు, ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. రామచంద్రన్న వాళ్ళ కుటుంబంలో వారి కోడలు రచనకి మొన్నటి దినంన దేవుడు కృప చూపించి మంచి కుమారునిచ్చాడు. ప్రతికూలమైన పరిస్థితి ఉన్నది. డైరెక్ట్ లోపలికి తీసుకొని వెళ్ళేటప్పుడు అన్నారట ఈమెకి 8 నెలలు, మరి పుట్టే బిడ్డ చాలా సమస్యతో ఉంటుంది, ఒకవేళ తల్లి కూడా నష్టం కలగచ్చు అంటే ఒక చిన్న ప్రార్థన ఇక్కడ నుండి చేయడం జరిగింది. మరి దేవుడు ఆ బిడ్డకున్న సమస్య నుంచి దేవుడు ఏం చేసిండమ్మా, అద్భుతంగా మరి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు, కుమారునికి కూడా దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు మన మందిరంలో ఆయన ఆలయం ఉన్న చోట మనం ఏ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడమ్మా. మరి వాళ్ళకు కూడా ఒక విశ్వాసం, పేతురు యోహాను ఎక్కడ కూడా భయపడలేదు, ధైర్యంగా నిలబడ్డారు. దేవుని శక్తి వారిని బలపరిచింది. ఈరోజు మనం పిరికివారం కాదు, మనం బలహీనులం కాదు. దేవుని నమ్ముకున్న మనల్ని శక్తిహీనులకు దేవుడు ఏమిస్తాడటమ్మా, బలాభివృద్ధిని కలగజేసే దేవుడు ఆయన. మనం బలహీనులుగా మనం ఎప్పుడు మనల్ని మనం అనుకోవద్దు. తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు, జవాబు దయచేస్తాడు. కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ నాకు రిటర్న్ కాల్ వచ్చింది. దేవుడు మరి ఆ ప్రతికూలమైన పరిస్థితి నుంచి ఏం చేసిండని తప్పించి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దేవుడు ఇచ్చింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నేను జ్ఞానం లేనిదాన్ని అని అనకండి, మీ ప్రార్థన దేవుడు ఈరోజే వినుగాక. పేతురు యోహానుకు మరి వారికి ఏం జ్ఞానం లేదు, విద్య లేని పామరులు, నో ఎడ్యుకేషన్ పర్సన్స్, ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు. కానీ దేవుని శక్తి మీద వాళ్ళు ఏం చేశారు, ఆధారపడ్డారు. ఈరోజు మన ప్రార్థన కూడా ఎట్లుండాలంటే, ఎంత వ్యతిరేకమైన సమస్యల్లో పెద్ద పెద్ద జ్ఞానవంతులు వాళ్ళ ముందు నిలబడ్డ వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు మనుషులకు భయపడ్డారు. అమ్మో వీళ్ళని ఏం చేసినా కూడా మనుషులు మనల్ని ఊరుకోరు, కాబట్టి వీళ్ళని మనం ఏం చేయొద్దు అని వాళ్ళు ధైర్యంగా, ఆ పేతురు యోహాన్లు ధైర్యంగా అక్కడ వాళ్ళ ముందే చెప్పారు, మేము కన్న వాటిని విన్న వాటిని తప్పకుండా ప్రకటిస్తాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే, మీరే కాదు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా మేము దేనికి భయపడం. ఈరోజు కూడా మనం అట్లాంటి ధైర్యంతో ప్రార్థన చేస్తాం, దేవుని శక్తిని ఆధారం చేసుకుందాం, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తాం. మరి దీనులను దేవుడు ఏం చేస్తాడటమ్మా, ఉన్నత స్థలంలో పెడతాడట, భూమిని స్వతంత్రించుకుందరని బైబిల్లో ఉంది. హల్లెలూయా. నా పిల్లలు మంచి పొజిషన్ రావాలని నువ్వు ఆశపడితే నువ్వు దీనురాలుగా ప్రార్థన చేయండి, మీ పిల్లల్ని దేవుడు ఉన్నత స్థలాల్లో దీవిస్తాడు. మరి కన్నులు మూసుకొని ఈరోజు మంచిగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నేను ఒక మెసేజ్ అనుకున్నాను, దేవుడు ఒక చిన్న పాయింట్తో మనతో మాట్లాడారు. 2 చేతులు ఎత్తి, ఈరోజు నా ప్రార్థన శక్తితో కూడినది అయి ఉండాలి. ఆయన పేతురు యోహాను నీపై ఎట్లా ఆధారపడ్డారో, ఎంతో జ్ఞానవంతులు, వాళ్ళకు అధికారం ఉన్నవాళ్ళు, వారు ఏమైనా చేయగలిగిన వారు, వారి ముందున్న పేతురు యోహాను మాత్రం విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకున్నారు. వారి ముందే నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు కొన్ని సమస్యలని పిరికితనం కలిగిస్తున్నాయి కావచ్చు, పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడు, పరిశుద్ధాత్మనిపై ఆధారపడు. దేవుడు నీకు బలం ధరింపజేస్తాడు, మాట్లాడే జ్ఞానం వారికి ఇచ్చాడు దేవుడు. వారు ఆ ప్రతికూలమైన పరిస్థితి ముందు నిలబడే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. నా ప్రార్థన శక్తి లేనిదేమో అని కృంగిపోద్దమ్మా. నువ్వు సమస్యకు ముందు నిలబడు, దేవుడు నీతో ఉంటాడు. మరి ప్రార్థన శక్తి లేనిది కాదు, ప్రార్థన బలమైనది.
కుటుంబ పక్షంలో దేవుడు నిలబడతాడు, సహాయం చేస్తాడు. వాళ్ళను చెరపట్టిన వారి నోట్లో బిగ్గరగా బెదిరించి పంపించారు, కానీ దేవుడు వారిని ధైర్యంతో నింపి నడిపించాడు. ఈరోజు ఏ విషయంలో కలవరపడుతున్నావు? సమస్య నీకు ఎదురుగైనప్పుడు బలహీనమైపోతున్నవేమో, కలవరపడిపోతున్నవేమో. నా ప్రార్థనకు జవాబు వస్తుందో లేదో, నేను జ్ఞానం లేని దాన్ని కదా, నేను పనికిరాని దాన్ని కదా నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నీ ప్రార్థన ద్వారా నీ ఇంటిని కట్టబోతున్నాడు దేవుడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను మార్చబోతున్నాడు దేవుడు. నీ పిల్లల పక్షంలో నిలబడి వారు మరి దేవుని సన్నిధికి వ్యతిరేకంగా తిరుగుతున్నారేమో, వారిని ఒక మంచి భక్తిలో నడిపించబోతున్నాడు దేవుడు. మీ ప్రార్థన బలమైనదమ్మా, మీ ప్రార్థన శక్తితో కూడినదై ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనం కొండల తట్టు చూస్తే ఏమి రాదు, యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది. సొంత మామ తరపునప్పుడు దావీదు గారు దేవుని శక్తిపై ఆధారపడ్డారు. మనం మంచిగా ముందుకు వెళ్తున్నాము. మన భక్తిలో, మన విశ్వాసంలో, మన ప్రార్థన జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఆ సమస్యలు మనల్ని పడగొట్టడానికి వస్తూ ఉంటాయి. వారు దేవుని శక్తిని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నారట. వారికి ఎక్కువ సమస్య వస్తున్నది, కానీ ఎక్కువగా సహవాసం దేవునితో చేస్తున్నారు, ఎక్కువగా దేవునిలో నిండుకుంటున్నారు, ఎక్కువగా దేవుని ఆత్మచేత నింపబడుతున్నారు. వారి ధైర్యం ఏంటంటే దేవుడే మాకు ఆధారం, దేవుడే మా ఆశ్రయమైన దేవుడు, మా కోటగా ఉండే దేవుడు, మా కొండగా ఉండే దేవుడు. మనం నిలబడితే దేవుడు శత్రువు ముందు మనకు జయం కలిగిస్తాడమ్మ. ఈరోజు ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. డాడీ స్తోత్రం, డాడీ స్తోత్రం, డాడీ స్తోత్రం, స్తోత్రం. మా అపజయాలు, మాకు వ్యతిరేకంగా వచ్చే పరిస్థితుల్లో నీతో నీతో ఆత్మ నడిపింపులో ముందుకు సాగుతామయ్యా. మమ్మల్ని బలపరచండి, మాకు జయం కలిగించండి. వారు బంధించాలనుకున్నారు, వారిని చెరబెట్టాలనుకున్నారు, వారు ఎన్నో నష్టం కలిగించాలనుకున్నారు, కానీ వారికి అవమానం కలిగించాడు దేవుడు. వీరు నిర్భయంగా అక్కడి నుండి బయలుదేరారు. వారు వాళ్ళతో ఒక మాట చెప్పారు, మేము కన్న వాటిని విన్న వాటిని మేమెన్నడూ కూడా ప్రచురించకుండా ఆగము అన్నారు. ఈరోజు ధైర్యంగా నిలబడు, పరిశుద్ధాత్మ సావాసంతో నిలబడు, దేవుని శక్తిని ఆధారం చేసుకో. దేవుడు నీ ప్రతి పరిస్థితిలో శత్రువు ముందు నీకు తప్పించి జయం ఇవ్వబోతున్నాడమ్మా. స్తోత్రం, స్తోత్రం. మనీల సిస్టర్ ప్రార్థన చేస్తుంది, మౌత్ పంపించండి. థ్యాంక్ యూ జీసస్.